ఆంధ్రప్రదేశ్ ఎటుపోతుందేమో తెలియడమే లేదు. నిజంగానే బీహార్ అయిపోయిందని చెప్పుకోవాలి. అంటే ఎవరికి ప్రజలకి ఏ పార్టీ వాళ్ళకు కూడా లాస్ట్కి చివరికి కూటమిలోని వాళ్ళకు కూడా ఎక్కడ కూడా భద్రత లేదని చెప్పాలి. ఇంక మహిళల కంటే విచ్చలవిడిగా ఇంకా హోంమంత్రి నియోజకవర్గంలోనే జ్ఞానేశ్వరి చిన్న అమ్మాయి తప్పితే ఇంకా అమ్మాయి గురించి కూడా పట్టించుకోకుండా తన్నేదో అన్నారు అని ఆమె స్పందించడం కూడా చూసాము. ఆమె అసలు అయితే ఇంకా పట్టించుకోదు. ఇప్పుడు కాపు నేత పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అసలే స్పందించాడు. జనసేనకు సంబంధించిన కాపు యువకుడు సాయి కృష్ణ అని కృష్ణలంక పోలీసులు ఎస్ఐ నాగరాజు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఒక కేసు నిమిత్తంలో. కానీ అరెస్ట్ చేసిన తర్వాత అది కోర్టుకైనా సబ్మిట్ చేయాలి, లేదా వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇన్ఫామ్ చేసి అతనికి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అతనికి కౌన్సిలింగ్ ఇచ్చన్నా పంపించాలి, లేదా కోర్టుకైనా సబ్మిట్ చేయాలి. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఈ సిఐ నాగరాజు మీద చాలా ఇంతకుముందు కూడా చాలా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాంటి సి నాగరాజు ఆయన ఇతన్ని కొట్టి చంపడమే కాకుండా శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చేసి బూడిది కూడా లేకుండా చేశారని అంబటి రాంబాబు ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ తల్లి కూడా ఆ ఆవేదన ఆమె తల్లి ఆవేదన చూస్తే నిజంగా కన్నీలాగవు. పోలీసులు అయితే ఫోన్ ఇచ్చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, చనిపోయినాడు అనుకోపో అని చెప్పారు. పోలీసులు అక్కడ చాలామంది 6-7 మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ నాకు అక్కడుండే ఒక అతను చెప్పారు, చంపేశాము నీ కొడుకు ఇంకా లేడు పో అని చెప్పారు అంటూ ఆమె నా కొడుకు కనీసం బతుకుంటే కోర్టులో సబ్మిట్ చేయండి, లేదా చనిపోయింటే శవానన్నా ఇవ్వండి, లేకపోతే బూడిదనన్నా ఇవ్వండి అంటూ ఆ తల్లి ఆ సాయి కృష్ణ ఆ తల్లి అంటే ఎదిగిన కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సరే ఓకే, అతను ఏం నేరాలు చేశాడో ఏమో అవి మనకు తెలియదు. కనీసం అవన్న పోలీసులు ముందుకు వచ్చి అవన్న బయట పెట్టి అతడు ఏం చేశాడు, మేము ఎందుకు అరెస్ట్ చేసాం. ఇప్పుడు కోర్టులో కూడా ఆల్రెడీ ఇది కేసు ఉన్నట్టుంది. కోర్టులో కూడా ఇప్పుడు 28-29 తారీఖున అతన్ని సబ్మిట్ చేయమని కూడా అతన్ని కోర్టులో ప్రవేశపెట్టమని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినారు. కానీ ఇతని సిఐ నాగరాజునేమో వీఆర్కి పంపించేదో చేయాలని ప్రభుత్వము పంపించేసి చేదులుపుకుంది. కానీ అది కాదు. ఇక్కడ అతను జనసేన అది కాపు యువకుడు, మరి జనసేన వాళ్ళైతే ఎవరు స్పందించడం లేదు. చాలామంది జనసేనకు సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మేనమామ చెప్తున్నాడు, అసలు మేము జనసేన కోసం చాలా కష్టపడ్డాము, పవన్ కళ్యాణ్ కోసము, నాదేళ్ల మనోహర్ కోసము, మమ్మల్ని ఇలా వేధిస్తున్నారంటే చాలామంది సిఐ నాగరాజుకి సపోర్ట్ ఉన్నారు. బార్ కౌన్సిల్లో లాయర్లు, చాలామంది పోలీస్ పెద్దలు, కూటమి పెద్దలు చాలామంది ఇతనికి అండగా ఉండరు. అందుకే రెచ్చిపోయాడు. ఇతను చాలా ఇలాగే బెదిరించి నేరాలు చాలా చేస్తూ ఉంటాడు. ఈయన ఇట్లా అన్నీ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ సిఐ నాగరాజు చాలా బ్యాక్గ్రౌండ్ చాలా అతని బ్యాక్గ్రౌండ్ చూసే చాలామంది భయపడతాడు. ఎందుకంటే అందరినీ ఎవరినైతే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడతాడు అని కూడా అతను చెప్పడం కూడా చూసాం. సో మరి ఈమె కన్నీళ్ళు మీ తల్లి ఆవేదన, అతను ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి పోలీసులకు కూడా అది లేదు, కోర్టులోనే సబ్మిట్ చేయాలి, లేదా అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారని మీడియా ముందు కదా. కానీ ఇంతవరకు ఏది కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఊరికి సిఐ మీద మాత్రం చర్యలు తీసుకొని సైలెంట్ అయిపోయింది ప్రభుత్వం. మరి ఆ తల్లి ఆవేదన చూడండి, ఆ కన్నీళ్ళు, నిజంగా ఆమె చెప్తున్న మాట. నా భర్త పేరు గాదే నాగేశ్వరరావు, నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ. గత 9వ తారీఖు పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులా ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2కి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసా సార్. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న.
అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాన నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా. నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు మాచరులోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎదుక్కున్నా. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను, నా పేరు గాదే విజయలక్ష్మి, నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు నాకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్ని ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా, అది పోలీసులకి తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్ చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్ గా వాళ్లే కొట్టి చంపినా, వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు. పోస్ట్ మార్టం చేసి, కేసు చాలా పెక్యూరియర్ కేసు, బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా, ముందు 2 వీలర్ మీద, ముందు కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్, ఆ సిఐ నాగరాజ్ అంట. ఏంటి దారుణం, ఇప్పుడన్నా విన్నారా మీరు? డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే చంపేస్తారా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4 తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట, 4 తీసుకెళ్లారు. ఆ 4 కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్ గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, ఎవరో కాదు, రాధారంగా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు, లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు. పోస్ట్ మార్టం చేసి, కేసు చాలా పెక్యూరియర్ కేసు, బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా, ముందు 2 వీలర్ మీద, ముందు కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్, ఆ సిఐ నాగరాజ్ అంట. ఏంటి దారుణం, ఇప్పుడన్నా విన్నారా మీరు? డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4 తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట, 4 తీసుకెళ్లారు. ఆ 4 కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్ గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, ఎవరో కాదు, రాధారంగా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు,
ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్ళపూడి నాగేశ్వరరావు, నన్ను చాలా సార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్లి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సీఐ గారు చెప్పాయంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. పోలీసులు రౌడీలు కదా, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టిన వారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్ షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దహనం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికిది? ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే, ఇది దారుణం కాదా? నెల రోజుల వరకు ఇది బయటికి రాలా. ఏంటో తెలుసా? రాజీ అంట. ఎవరు? డీజీపీ గారు, కమిషనర్ గారు రాజీ పెట్టమంటున్నారంట, కోర్టు పాలు ఇస్తామంటున్నారంట. వాళ్ళు చెప్పిందే, వాళ్ళ తాలూకా వాళ్ళు. చంపేసి కోటి రూపాయలు చేస్తారా? శభాష్. పోలీసులు చంపేసి కోటి రూపాయలు చేస్తే సర్దుకుపోద్దా? ఏమిటిది? ఇవాళ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది వాళ్ళే చెప్పారు, ఈ నాగేశ్వరరావు అని చెప్పారు నాకు. ఏమని ఇచ్చారు? 29వ తారీఖు లోపల వాడిని ప్రొడ్యూస్ చేయమన్నారంట. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ఇంకా దహనం అయిపోతే. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, 100% కరెక్ట్. నమ్ముతున్నా, నేను నమ్మే మైక్ ముందు చెప్తున్నా. బూడి చేశారు, ఇంక బూడిద ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. ఇంత దారుణంగా కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు ఇంత దారుణంగా మనుషుల్ని చంపేస్తున్నారు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రక్షించే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది పవన్ కళ్యాణ్ గారు? హోంమంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? మీ శాఖలో ఒక సిఐ ఒక అమాయకుడైన యువకుడిని చంపేస్తే ఏంటి సమాధానం? చెప్పగలరా మీరు? చెప్పలేరా? ఆలోచించుకోమని మనవి చేస్తున్నా.